బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీపై స్టేట్ విజిలెన్స్ నజర్ వేసింది. 2018 నుంచి జారీ చేసిన సర్టిఫికేట్లపై విచారణ మొదలుపెట్టింది. హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అధికారుల కార్యాలయాలు వారి ఇండ్లకెళ్లి సోదాలు జరపనున్నట్టు సమాచారం. దీంతో అధికారులు సిబ్బంది టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏడేళ్లలో 2 లక్షల వరకు సర్టిఫికేట్లు జారీ అయినట్టు అంచనా వేశారు విజిలెన్స్ అధికారులు. ఇందులో ప్రధానంగా కరోనా సమయంలో డెత్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది విజిలెన్స్. రికార్డులు తారుమారు చేసి సర్టిఫికేట్లు జారీ చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఇందుకు సంబంధించి భారీగా అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు విచారించి నివేదిక ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ కమిషనర్కు ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. హైదరాబాద్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీపై స్టేట్ విజిలెన్స్ నజర్ వేసింది. 2018 నుంచి జారీ చేసిన సర్టిఫికేట్లపై విచారణ మొదలుపెట్టింది. హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న అధికారుల కార్యాలయాలు వారి ఇండ్లకెళ్లి సోదాలు జరపనున్నట్టు సమాచారం. దీంతో అధికారులు సిబ్బంది టెన్షన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏడేళ్లలో 2 లక్షల వరకు సర్టిఫికేట్లు జారీ అయినట్టు అంచనా వేశారు విజిలెన్స్ అధికారులు. ఇందులో ప్రధానంగా కరోనా సమయంలో డెత్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది విజిలెన్స్. రికార్డులు తారుమారు చేసి సర్టిఫికేట్లు జారీ చేసినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు. ఇందుకు సంబంధించి భారీగా అవినీతి జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అనేక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెలాఖరు వరకు విచారించి నివేదికను ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ కమిషనర్కు ఇవ్వనున్నారు విజిలెన్స్ అధికారులు. హైదరాబాద్ లో బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కు సంబంధించి విజిలెన్స్ అధికారులు అయితే విచారణ మొదలుపెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ అంశం పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది. సో జీహెచ్ఎంసీలోని హెల్త్ విభాగంలో జారీ అయినటువంటి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల అంశం పైన స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. గడిచినటువంటి 2 రోజుల నుంచి చాలా సీరియస్గా గ్రౌండ్ లెవెల్లో విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 6 జోన్లు, 30 సర్కిళ్లు, 150 వార్డులు ఉన్నాయి. వార్డు వారీగా ఉన్నటువంటి హెల్త్ ఆపరేటర్తో పాటు సర్కిల్ వారీగా ఉన్నటువంటి హెల్త్ ఆపరేటర్లను కూడా పూర్తి స్థాయిలో డాటా తీసుకొని వాళ్ళ ఆఫీసులతో పాటు నేరుగా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి కూడా విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. గడిచినటువంటి 4-5 సంవత్సరాల నుంచి, అంటే 2018 నుంచి ఇప్పటి వరకు జారీ అయినటువంటి బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లు ఎన్ని, అందులో ఫేక్గా ఎన్ని జారీ చేశారు, మెడికల్ ఆఫీసర్ల ప్రమేయం లేకుండా జారీ అయిన ఎన్ని, మెడికల్ ఆఫీసర్లు డబ్బులు తీసుకొని అవి పూర్తి స్థాయిలో రికార్డులు లేకున్నా కూడా బర్త్ సర్టిఫికేట్లు జారీ చేయడానికి అనుమతించినటువంటి సంఖ్య ఎంత అనేటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి సాధించారని చెప్పుకోవచ్చు. గతంలో చార్మినార్ జోన్లో దాదాపుగా 30,000కు పైగా ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల జారీ అంశం గతంలో తీవ్ర కలకలం రేపింది. అప్పుడు దాదాపుగా 23 నుంచి 30,000 బర్త్ సర్టిఫికేట్లు రద్దు చేసింది జీహెచ్ఎంసీ. దాని తర్వాత మళ్ళీ ఆ సర్టిఫికేట్లు ఎవరికి జారీ చేశారు, దాని తర్వాత మరోసారి 60 సర్టిఫికేట్లు ఫలక్నుమా సర్కిల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ ఆధ్వర్యంలో ఒక హెల్త్ ఆపరేటర్ని పెడితే ఆ హెల్త్ ఆపరేటర్ చాలా వరకు డాటా లేకుండా, రికార్డ్స్ లేకుండా ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు జారీ చేశారు. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేయలేదు అనేటువంటి అంశం పైన ప్రధానంగా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు దూకుడుగా విచారణ కొనసాగిస్తున్నారు. మనకి కొద్దిసేపటి క్రితమే అందినటువంటి సమాచారం ఏంటంటే స్టేట్ విజిలెన్స్తో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల అంశం పైన సీరియస్గా విచారణ చేపడుతున్నారు. అది కాకుండా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విజిలెన్స్ అధికారులు కూడా ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల అంశం పైన విచారణ కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం 3 విచారణ సంస్థలు విచారణ చేస్తుండడంతో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అంశం పైన జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి హెల్త్ అడిషనల్ కమిషనర్
పంకజ, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజతో పాటు అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి కొంతమంది మెడికల్ ఆఫీసర్లు చాలా టెన్షన్లో కనబడుతున్నారు. బర్త్ సర్టిఫికేట్ల అంశం ప్రధానంగా ఇవాళ రోజు కూడా ఇళ్లలోనే బర్త్ జరిగింది అని కొన్ని బర్త్ సర్టిఫికేట్లు జారీ చేశారు. సో అవి ఇవాళ రోజున ఇళ్లలో బర్త్ అయిందని ఏ విధంగా సర్టిఫికేట్లు ఇస్తారు? ఎక్కడైనా సరే ఇప్పుడు ప్రసవం డేట్ వస్తుంది అంటే 1 వీక్ ముందే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఇళ్లలో బర్త్ అయిందని ఏ విధంగా సర్టిఫికేట్లు జారీ చేస్తారు? గతంలో పాత రికార్డులు పూర్తిగా మార్చేసి కొత్త వాళ్ళ పేరు అందులో మెన్షన్ చేసి మళ్ళా వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్లు ఎట్లా జారీ చేస్తారు? దాంతోపాటు ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ ఏ విధంగా జారీ చేస్తారనేటువంటి అంశం పైన ప్రధానంగా దృష్టి సాధించారు. ఫస్ట్ దశలో హెల్త్ ఆపరేటర్లు, హెల్త్ అసిస్టెంట్స్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఒకసారి ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ మొదటి దశలో హెల్త్ ఆపరేటర్లతో పాటు అసిస్టెంట్ల విజిలెన్స్ అయిపోయిన తర్వాత నేరుగా మెడికల్ ఆఫీసర్లు, దాంతోపాటు ఏఎంసీలు అంటే అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ జరగనుంది. ప్రతి ఆపరేటర్ కూడా ఒక బర్త్ సర్టిఫికేట్ జారీ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఓటీపీ మెడికల్ ఆఫీసర్కి వస్తుంది. మెడికల్ ఆఫీసర్ ఓకే చెప్పిన తర్వాతనే ఆ హెల్త్ ఆపరేటర్ అనేది బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ జారీ చేస్తారు. మరి మెడికల్ ఆఫీసర్ ప్రమేయం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగి ఉండదు అని కూడా విజిలెన్స్ అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆపరేటర్ ఇంటికి విజిలెన్స్ అధికారులు వెళ్తున్నారు. మొదటగా ఆఫీసులకు వెళ్తున్నారు. వాళ్ళు ఎంబడి ఫాలో అయ్యి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది, వాళ్ళ బంధువులు ఇల్లు ఎక్కడ ఉన్నాయి, ఆ ఇంట్లో ఏమైనా పేపర్లు దొరికాయా, ఈ బర్త్ సర్టిఫికేట్లు జారీ చేసే క్రమంలో డబ్బులు ఎంత సంపాదించుకున్నారు, ఎంత సంపాదన కూడబెట్టారు, కోవిడ్ సమయంలో ఒక్కొక్క బర్త్ సర్టిఫికేట్ జారీ చేయడానికి లేదా ఒక్కో డెత్ సర్టిఫికేట్ జారీ చేయడానికి దాదాపుగా 10,000 నుంచి 25,000 రూపాయలు ఆపరేటర్ తీసుకున్నట్టు విజిలెన్స్ అధికారులకి కొన్ని ఆధారాలు లభించినాయి. దానిపైన కూడా ప్రస్తుతం అధికారులు చాలా డీప్గా విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు విజిలెన్స్కి సంబంధించినటువంటి నివేదిక, స్టేట్ విజిలెన్స్కి సంబంధించినటువంటి నివేదిక, ఇంటెలిజెన్స్ అధికారుల నివేదిక, ఈ 3 నివేదికలు కూడా స్టేట్ విజిలెన్స్కి సంబంధించినటువంటి నివేదికనేమో నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి అందుతుంది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి విజిలెన్స్ నివేదికనేమో జిహెచ్ఎంసీ కమిషనర్కి అందుతుంది. ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందుతుంది. 3 నివేదికలు వచ్చిన తర్వాత చాలా మంది అధికారులు జైల్లోకి పోయేటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ ఫేక్ బర్త్ సర్టిఫికేట్లు జారీ అవుతుందని అని వార్త మనం బయటికి తీసుకొచ్చిన తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ చాలా సీరియస్ చెప్పారు. ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల అంశం బయటికి వస్తే ఖచ్చితంగా అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని తేలితే మాత్రం అధికారులను కూడా చూడకుండా నేరుగా జైలుకి పంపుతా, వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తా అని కమిషనర్ ఇలంబర్తి చాలా సీరియస్ అయ్యారు. సో ఇప్పుడు ఈ అంశం పైన చాలా సీరియస్గా జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్నట్టు కనబడతా ఉంది. విజిలెన్స్ ఎంక్వైరీ కొనసాగుతుంది. మంత్ ఎండ్ వరకు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయ్యి నివేదిక అందిన తర్వాత ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రవణ్.